క్రీస్తులో క్రిస్మస్ అంటే ఏంటిదంటే 2000 సంవత్సరాల కిందట మనిషి కుమారుడు లోకానికి రావడం జరిగింది. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే పరలోక సైన్య సమూహం అంతా కూడుకొని ఆయనను జయోత్సాహంతో ఆర్భాటంతో ఆయనని లోకానికి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆ దూత వెళ్ళి కాపురులకు జ్ఞానులకు ఈ సువార్తమానం ప్రకటించగానే వారు వెళ్ళి ఆయనను చూచి అత్యానందభరితులై వారి హృదయాలను ఆయనకు సమర్పించగానే వారు ఇంకా ఉత్సాహంతో ఆయనను ఆరాధించడం జరిగింది. ఈరోజు నీవు కూడా నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చావంటే ప్రతిరోజు క్రిస్మస్ లాగానే మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. అలాగే నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే నూతన ఆశీర్వాదములతో ఆయన నిన్ను నన్ను నింపుతాడు. ఎలాగైతే కాపరులు జ్ఞానులు వెళ్ళి హృదయాలను సమర్పించి వారు ఆరాధించగానే ఆయన నూతన ఆశీర్వాదములతో వారిని నింపినట్టుగా నిన్ను నన్ను నింపి ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఒక రాజుగా మాత్రమే గుర్తించకుండా, ఆయన ఒక రక్షకుడిగా మాత్రమే గుర్తించకుండా మన హృదయాల్లో ఆయనకు స్థానం ఇచ్చామంటే ఖచ్చితంగా మనందరం కూడా నూతన ఆశీర్వాదములతో, నూతన ఫుల్ఫిల్మెంట్ అనే ఒక ఆశీర్వాదంతో ఆయన మనందరినీ నింపి అవన్నీ కూడా మనకి ప్రాస్పర్ చేస్తాడు. వి విష్ యు ఎ మెరీ క్రిస్మస్.